వెల్కమ్ టు అందం ఆభరణం. నవవధువుల కోసం అలాగే పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి రెడీ అవుతున్న ఎంతోమంది ఆడవాళ్ళ కోసం పోలెడంత కలెక్షన్ని ఒక్కచోట చేర్చింది వసుంధర ఎగ్జాటిక్ జ్యువెలర్స్. మరి ఇక్కడున్న కలెక్షన్ అంతా ఏంటో ఇప్పుడు చూసిద్దాం. మనకి ఏంటంటే ఇంకా ఇయర్ సెట్స్లో బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. అలాగే జడలు కూడా, పెళ్లి కూతురికి జడలు ఎంత ఇంపార్టెంట్ అండి. సో జడల్లో అనగానే మనకి ఈ గోల్డ్లో అలాగే డైమండ్లోనూ బోల్డ్ రకాల జడలు వచ్చినాయి. జడ కాకుండా మనకి ఏంటంటే జడ బిళ్ళలు కూడా బోల్డ్ రకాలు వచ్చినాయండి. మరి వాటన్నిటిని ఇప్పుడు చూసేద్దాం. ఇయర్ సెట్స్లో మనం కొంచెం కొత్తగా ఉండే ప్యాటర్న్స్ తీసుకోవాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చండి. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా గంగా జమున జ్యువెలరీ అని చెప్పేసి. ఇవేంటంటే మనకి అటు సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్న కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ ప్యాటర్న్స్లో కావాలి అంటే మనం ఇలా తీసుకోవచ్చండి. పైనంతా కూడా సిల్వర్ మిక్స్ ఉన్న షేడ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ రూబీస్ ఇందులో ప్రామినెంట్గా మనకు కనిపిస్తున్నాయి. కింద హ్యాంగింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్లో కనిపిస్తోంది. అండ్ కిందంతా కూడా పర్ల్స్ తోటి మనకి డ్రాప్లెట్స్ లాగా ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. డైమండ్ అండ్ నగిషి కాంబినేషన్లో ఏమైనా కావాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో మనం చూస్ చేసుకోవచ్చండి. పైనంతా కూడా డైమండ్స్ని చాలా సన్నగా ఉన్న అంటే అన్కట్ డైమండ్స్ ఇందులో యూజ్ చేశారు. ఈ ప్యాటర్న్స్లో తీసుకున్నారు. మరి కింద కేజ్ లాగా అంటే బుట్ట ఏదైతే ఉందో ఇవి కూడా మనకి డైమండ్ జ్యువెలరీనే ఇచ్చేసారండి. సో పైన కింద మనకి డైమండ్ జ్యువెలరీ కనిపిస్తుంది. మధ్యలో వచ్చేసి మనకి నగిషి వర్క్లో కనిపిస్తుంది అనమాట. సో దీనిలో నగిషి వర్క్లో అనగానే ఈ గోల్డ్ కలర్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా ఉండే గోల్డ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనిలో కూడా మనకి ఏంటంటే ఎమరల్డ్ స్టోన్స్ని అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కిందంతా కూడా చూస్తూ ఉంటే ఈ రూబీస్ని ఇచ్చేసారండి ఇక్కడంతా కూడా. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. డైమండ్ విత్ నగిషి కాంబినేషన్లో చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసేసి అగైన్ గంగా జమున కాంబినేషన్లో మరో బుట్టల సెట్ చూడాలి అంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో పైనంతా కూడా మనకి ఏంటంటే ఎలివేట్ అయ్యే స్టోన్ వచ్చేసి ఒకే ఒక ఎమరల్డ్ ఇచ్చారనమాట రెండు పక్కల కూడా. అలాగే మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఏంటంటే కేజ్ అంతా కూడా చాలా వైడ్గా వచ్చేసింది అనమాట. అంటే బుట్ట అంతా కూడా చాలా వైడ్గా వచ్చేసేసి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. జనరల్గా గోల్డ్ బుట్టలు కూడా మనం తీసుకుంటూ ఉంటాం కదా, వాటికంటే కొంచెం ఎలివేట్ అయ్యేలా కనిపించాలి, కొంచెం హెవీగా ఉండాలి అంటే కనుక ఈ విధమైన వర్క్ ఉన్నది తీసుకుంటే కనుక మనకి నైట్ ఈవినింగ్ వెడ్డింగ్స్ లేదంటే ఈవినింగ్ పార్టీస్లో కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంతవరకు మనం ఇయర్ సెట్స్లోని కొన్ని ప్యాటర్న్స్ చూసాం కదా. ఇవే కాకుండా మనకి ఏంటంటే వంకీలు అనగానే రెగ్యులర్ ప్యాటర్న్స్ అయిపోతున్నాయి కాబట్టి బాజుబందీ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసేసి మనకి ఏంటంటే అగైన్ గోల్డ్ అండ్ మనకి డైమండ్ కాంబినేషన్లో ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పట్టీ అంతా కూడా మనకి గోల్డ్ ఇది ఏంటంటే జల్లీ ప్యాటర్న్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీదనే మనకి ఏంటంటే సన్నటి బాల్స్ లాగా స్టీల్ లాగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే రోడియం పాలిష్ చేసిన మనకి బాల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ మధ్యలో ఏదైతే ఈ లాకెట్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుందో దీని మీద అంతా కూడా మనకి ఏంటంటే ఈ డైమండ్ జ్యువెలరీనే కనిపిస్తూ ఉంటుందండి. పైనంతా కూడా ఒక పర్ల్ ఇచ్చేసారు. కిందకి డ్రాప్లెట్స్ లాగా మూడు ఇచ్చారు. వీటిలో కూడా మనకి పర్ల్స్ని యూజ్ చేశారనమాట. లోపల ఈ క్రీపర్స్ ప్యాటర్న్ అట్లాగే ఈ ఫ్లవర్ అండ్ బడ్ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో దీనిలో ఏంటంటే మనకి డైమండ్ ఇచ్చేసేసి మధ్యలో ఓన్లీ ఒక రూబీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇందాక మీకు చెప్పినట్టుగా జడ బిళ్ళలు ఇప్పుడు ఫేమస్ అయిపోయినాయండి. జడలు అనగానే కొంచెం పెళ్లి కూతుళ్ళు అనగానే పూల జడలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి కంప్లీట్గా జడ కంటే ఇలాంటి జడ బిళ్ళలు పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు. దీనిలో చూస్తూ ఉంటే కనుక ఆల్టర్నేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఈ బిళ్ళలో చూస్తూ ఉంటే ఒక దగ్గర వచ్చేసి మనకి రూబీని హైలైట్ చేశారు, ఇంకొక దగ్గర చూస్తూ ఉంటే కనుక ఈ ఎమరల్డ్ని హైలైట్ చేశారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో మనకి జడ బిళ్ళల సైజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి జడ పొడవును బట్టి మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని జడ బిళ్ళలు కూడా మనం తీసుకోవచ్చు అండి. సో డైమండ్స్లోని చంపస్వరాలు చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. సో దీనిలో చూస్తూ ఉంటే కనుక ఇంకా డిఫరెంట్గా అంటే రూబీస్ కానీ ఎమరల్డ్స్ కానీ ఏమి ఇవ్వకుండా జస్ట్ మనకి డైమండ్స్లోని ఈ ప్యాటర్న్లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్యాటర్న్లో పెట్టేసుకుంటే కనుక మనకి దీనికి మ్యాచింగ్లో ఇక్కడ సెట్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి చైన్ కావాలి అనుకుంటే ఇలాగే 3 వరుసల చైన్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి వాటికి మ్యాచింగ్గా కావాలి అంటే ఇలాంటి చంపస్వరాలు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇవే కాకుండా ఇంకా గోల్డ్లో కూడా బోల్డ్ జ్యువెలరీ ఉందండి. అదంతా ఇప్పుడు చూసేద్దాం. సో ఇప్పుడు మనం ఫింగర్ రింగ్స్లో కూడా కొత్త మోడల్స్ చూస్తున్నామండి. ఇవన్నీ డిజైనర్ పీసెస్ అనమాట. మనం ఇక్కడ చూస్తూ ఉంటే కనుక పైన ఏవైతే మనకి స్టోన్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రోజ్ కట్ డైమండ్స్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ కింద ఏవైతే మనకి చిన్నగా వైట్ కలర్లో స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ వచ్చేసేసి రియల్ డైమండ్స్ అండి. చాలా చిన్నగా మనకి చాలా ఫైన్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మధ్యలో మనకి ఈ హనీ కలర్ పెటల్స్ లాగా ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అంటే అన్కట్స్లోనే పోల్కీస్ అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో మనకి తీసుకున్నారు. బేస్ అంతా కూడా మనకి గోల్డ్ లాగానే కనిపిస్తుంది.
కనిపిస్తూ ఉంటుంది. ఇయర్ సెట్స్ చూడాలి అనుకుంటే డైమండ్స్లో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కొంచెం పెద్ద సైజులో కట్ చేసిన మనకి డైమండ్స్ లాగానే కనిపిస్తూ ఉంటాయి. సైడ్స్ అంతా కూడా చూస్తూ ఉంటే ఫైన్గా కట్ చేసిన డైమండ్స్ లాగానే మనకి తీసుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా మనకి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా డిజైనర్ పీసెస్ అండి. సో మనకి ఆల్మోస్ట్ వీటి బడ్జెట్ వచ్చేసి మనకి 7 lakhs దాకా కూడా పడుతుంది అనమాట, ఓన్లీ ఇయర్ సెట్స్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే గోల్డ్ అండ్ మనకి ఎమరల్డ్స్లో కాంబినేషన్లో ఏమైనా లాంగ్ హారాలు చూడాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో చూడొచ్చు అండి. జనరల్గా ఇలాంటివన్నీ మనం కుందన్ సెట్స్లో చూస్తూ ఉంటాం కదా, అలాగే కుందన్ ప్లేస్లో మనకి ఏంటంటే టోటల్గా ఎమరల్డ్స్ని ఎక్కువగా యూజ్ చేశారు. అక్కడక్కడ ఈ లాకెట్ ప్యాటర్న్లో దగ్గర చూస్తూ ఉంటే కనుక అన్కట్స్ అంటే పచ్చీస్ని యూజ్ చేశారనమాట. ఇందులో పచ్చీస్ విత్ మనకి ఏంటంటే రూబీస్ని కాంబినేషన్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. కిందకు వచ్చేసరికి ఒక డ్రాప్ ఇచ్చారు. ఇది కూడా మళ్ళీ మనకి ఏంటంటే రూబీస్లోనే కనిపిస్తుంది. సో హైలైట్ అయ్యేటట్టుగా మనకి ఏంటంటే ఓన్లీ రూబీస్నే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసేసి నగిషి కాంబినేషన్లో మనం తీసుకుంటున్నాం అనమాట పచ్చి వర్క్ని. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అండి. సో ఇదేంటంటే త్రూ అవుట్గా కూడా మనకి ఏంటంటే టెంపుల్ వర్క్ లాగా ఇచ్చారనమాట. మనకి ఇందులో పర్ల్స్ కనిపిస్తున్నాయి. అలాగే రూబీస్ అండ్ ఎమరల్డ్స్ని మనకి ఏంటంటే ఈ విధమైన సెమీ ప్రెషియస్ స్టోన్స్ లాగా తీసుకోవడం జరిగిందనమాట. సో ఇలా తీసుకున్నాము. అండ్ వీటిలో ఏంటంటే ఆల్టర్నేట్గా మనకి ఈ టెంపుల్ డిజైన్లో ఉన్న గోల్డెన్ బాల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ లాకెట్ దగ్గరికి వచ్చేస్తే కనుక లాకెట్ అంతా కూడా మనకి ఏంటంటే చాలా హెవీగా ఇవ్వడం జరిగిందండి. నక్షి వర్క్లో మనకి ఇదంతా కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో వర్క్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే చాలా ట్రెడిషనల్ వర్క్ అనేది మనకి ఉట్టిపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కూడా ఏంటంటే మధ్యలో చూస్తూ ఉంటే కనుక టోటల్గా పచ్చి వర్క్ ఇచ్చారు. దీనిలోనే మనకి ఏంటంటే ఒక రూబీని ఇవ్వడం జరిగింది. కిందకు వచ్చేసరికి చాలా చిన్నటి ఒక ఎమరల్డ్ డాట్ ఇచ్చారనమాట. కంప్లీట్గా హ్యాంగింగ్స్ దగ్గరకు వచ్చేస్తే కనుక మనకి ఈ సౌత్ సీ పర్ల్స్ని ఇచ్చేసారు. అండ్ పైన కూడా స్టిఫ్గా ఉండే మనకి ఈ సౌత్ సీ పర్ల్స్ని బాల్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఇలాంటి టెంపుల్ కలెక్షన్ కావాలి అనుకున్నా, లేదంటే కనుక డైమండ్ కలెక్షన్లోనే బోల్డ్ వెరైటీస్ అంటే ఇందాక మనం చూసినట్టుగా క్లోజ్ సెట్టింగ్స్ అని, అలాగే ఓపెన్ సెట్టింగ్ డైమండ్ జ్యువెలరీ అని, అలాగే మనకి పచ్చి వర్క్ అని చెప్పేసి ఇక్కడ ఇంకా బోల్డ్ వెరైటీస్ కనిపిస్తున్నాయండి. మరి ఆ కలెక్షన్లోని ఇంకొంచెం పార్ట్ని ఇప్పుడు చూద్దాం. రియల్ ఎమరల్డ్స్లో మరో ఫింగర్ రింగ్ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇవి కూడా అగైన్ ఏంటంటే మనకి డిజైనర్ పీసెస్ లానే ఉంటాయి, రెగ్యులర్ వేర్లో కాకుండా. సో దీనిలో ఏంటంటే మనకి ఒక ఫ్లవర్ విచ్చుకున్నట్టుగా మోడల్లో డిజైన్ చేయడం జరిగింది. దీనిలో అంతా మనం చూస్తూ ఉంటే కనుక ప్యూర్ డైమండ్స్ విత్ రియల్ ఎమరల్డ్స్ని యూజ్ చేశారనమాట. మధ్యలో వచ్చేసి ఒక సౌత్ సీ పర్ల్ లాగా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం మళ్ళీ లాంగ్ హారాల్లోనే కొంచెం కొత్త కొత్త వెరైటీస్ కావాలి అనుకుంటే కనుక మనం ఇందులో తీసుకోవచ్చు అండి. ఇది కూడా ఏంటంటే మనకి ప్యూర్ డైమండ్స్ విత్ రియల్ ఎమరల్డ్స్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలోనే ఏంటంటే అక్కడక్కడ మనకి చిన్నగా రూబీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అన్కట్స్ యూజ్ చేశారు, అలాగే డైమండ్స్ కూడా యూజ్ చేశారనమాట. సో ఈ ప్యాటర్న్లో మనం కొత్తగా కావాలి అనుకుంటే హారాలు తీసుకోవచ్చు. అండ్ వీటికి సెట్స్ లాగా మనకి ఇయర్ సెట్స్ కనుక చూస్తూ ఉంటే ఇవి కూడా మనకి అంటే పచ్చీస్ అలాగే అన్కట్స్ లాగా కూడా ఇచ్చారనమాట. మ్యాన్రింగ్ గార్నెట్ స్టోన్స్ విత్ డైమండ్ సెట్స్లో చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో అంతా కూడా మనకి ఏంటంటే ఆల్టర్నేట్గా ఈ డైమండ్ బూటీస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లవర్ ప్యాచెస్ అనేవి తీసుకున్నారు. మళ్ళీ ఆల్టర్నేట్గా చూస్తూ ఉంటే కనుక ఈ మ్యాన్రింగ్ గార్నెట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేసారనమాట. సో వాటితో పాటు కూడా మనం ఇలా తీసుకోవాలి అనుకుంటే జనరల్గా పెళ్ళిళ్ళకి పట్టు చీరలు అంటే ఆరెంజ్ షేడ్స్లో కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇలాంటి నెక్లెస్లు అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా మ్యాచ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వీటికి వచ్చిన సెట్స్ కనుక మనం చూస్తూ ఉంటే చాలా సింపుల్గా ఉన్నాయండి. అంటే కంపారిటివ్గా కూడా మనకి ఏంటంటే మరి హెవీగా ఇవ్వకుండా కొంచెం సోబర్గా ఇచ్చేసారు. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. పైన ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు, అలాగే ఒక డ్రాప్ ఇచ్చారనమాట. కిందకు వచ్చేసరికి చిన్న లాకెట్ లాగా ఇచ్చేసి ఫైనల్గా ఒక సౌత్ సీ పర్ల్ అనేది ఇచ్చారు. సో ఎంటైర్గా కూడా చూస్తూ ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కొత్త డిజైన్ లాగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ దగ్గరికి వస్తే కనుక మనకి నవరత్న బ్యాంగిల్స్ అనేవి ఇక్కడ మళ్ళీ ఫేమస్గా మనకి డిజైనర్ పీసెస్ లాగా కూడా ఇవ్వడం జరిగిందండి. మధ్యలో వచ్చేసేసి మనకి కొంచెం ఎలివేట్ అయినట్టుగా ఏదైతే పార్ట్ కనిపిస్తుందో దీనిలో ఏంటంటే మనకి ఎమరల్డ్స్ని ఇచ్చేసారనమాట. ఇది స్క్రూ టైప్ అండి. సైడ్స్కి మనం చూస్తూ ఉంటే స్క్రూస్ని కూడా చూడొచ్చు అనమాట. మిగతా అంతా కూడా చూస్తూ ఉంటే ఈ నవరత్న అంటాం కదా, సో ఆల్ 9 స్టోన్స్ని మనకి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఫ్రంట్ అంతా కూడా కొంచెం లావుగా ఇచ్చేసేసి వెనకాలకు వచ్చేసరికల్లా ఈ బ్యాంగిల్ అనేది కొంచెం సన్నగా అవుతూ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో
ఈ ఎగ్జిబిషన్లో ఉన్న కలెక్షన్ని చూశారు కదండి. ఈ ఎగ్జిబిషన్ మనకి ఏప్రిల్ 18th and 19th మాత్రమే ఆవాస హోటల్లో ఉంటుంది. మరి వెడ్డింగ్ సీజన్లో ఎనీ టైం మీకు ఇదే కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న వసుంధర డైమండ్ రూఫ్ అనే షోరూమ్కి విచ్చేసేయండి. మరి ఇది ఇవాల్టి అందం ఆభరణం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.